జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాలల గౌరవ సభ ఈ కార్యక్రమానికి నూజివీడు నలుమూల నుంచి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాలు పంచుకున్నటువంటి నా మాల సోదరులందరికీ కూడా గట్టిగా జై భీమ్, జై భీమ్, జై భీమ్. మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటానికి మూలకారకుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎన్నో అవమానాలు భరించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని మరి ఈరోజు మనమందరం కూడా మరి వివిధ శాఖల్లో ఆర్థిక శాఖ కావచ్చు, న్యాయశాఖ కావచ్చు, మరి సమాజంలో ఆర్థికంగా ఎదగటానికి మనకు బేసేసినటువంటి వ్యక్తి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి ఈరోజు అణగారిన వర్గాలు సైతం అసెంబ్లీలో కూర్చొని మరి దర్జాగా మరి మాట్లాడుతూ ఉన్నారంటే మనకి ఎవరు పెట్టినటువంటి భిక్ష? మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ అంటరాని కులం వారికి మరి అదేవిధంగా అంటరాని వర్గం వారికి మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొని మరి భారత రాజ్యాంగాన్ని రచించి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన భారత రాజ్యాంగాన్ని రాసి మన దళిత జాతికి స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చొని మరి మనకు బేస్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ యొక్క ఆశయాలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అదేవిధంగా మరి ఈ యొక్క ఆశయ సాధనలో మనమే కాకుండా మన యొక్క భావి తరాల పౌరులు కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు తెలుసుకోవడానికి మన వంతుగా సోషల్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని మరి అదేవిధంగా మన యొక్క మౌత్ టు మౌత్ కమ్యూనికేషన్ని చేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్క దళిత సోదరు కూడా తీసుకోవాలి. మరి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని మన యొక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సర్వేలో మనకి యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసినట్లయితే కొలంబియా విశ్వవిద్యాలయంలో మరి 125 సంవత్సరాల్లో అక్కడ చదివినటువంటి వాళ్ళు మరి అగ్రగణ్యుడు ఎవరంటే అక్కడ వినిపించినటువంటి ఒకే ఒక్క మేధావి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయన తెలివితేటలకు చిహ్నంగా మరి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక ఆర్చిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానానికి ప్రతీక. ఈ ప్రపంచంలో జ్ఞానానికి ప్రతీక ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి నా యొక్క మాల సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.